తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో 4వ రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. నందిపేటలో దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న బస్సు డిపో కలగానే మారిందని ఎమ్మెల్యే అన్నారు. 1998లో నందిపేట్ మండల వాసులు ఇంటింటికి ₹5 వసూలు చేసి స్థలం సేకరించినప్పటికీ ఇప్పటి వరకు బస్ డిపో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంలో నందిపేట్ రేపు బంద్కు పిలుపునిచ్చారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి ₹5 వసూలు చేసుకొని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చినాం అక్క అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకొని 1998 ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడనే ఉన్నది అధ్యక్ష, నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రులు. అప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకున్నాం అధ్యక్ష, బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుందని. అది ఈ రోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చాను. ఒక్క నిమిషం అధ్యక్ష. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి, మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్టులు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో. ఇట్టి విషయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వివరణ ఇచ్చారు.